హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు బొబ్బరపప్పు గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం నేను ఒక పావు కిలో బొబ్బరపప్పును తీసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరపప్పు గారెలు. పావు కిలో బొబ్బరపప్పు తీసుకున్నాను. దీన్ని మంచిగా కడిగి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇది కడిగేటప్పుడు గాలించుకోవడం బెటర్ అండి. గాలించుకోవడం వల్ల ఇసుక మట్టి ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయన్నమాట. మంచిగా గాలించి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్లో నానిపోతుంది నార్మల్గా బొబ్బరపప్పు. కానీ మనం ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నామనుకో సాఫ్ట్గా అవుతుంది పిండి. ఒక మిక్సీ జార్లో ఈ బొబ్బరపప్పును తీసుకోవాలి. దీంట్లో కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఒక పూర్తిగా వెల్లుల్లిపాయని పూర్తిగా తీసుకున్నానండి. మీరు కూడా ఒక గడ్డని మొత్తం ఒలిసి తీసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. దాని తర్వాత మిగిలిన బొబ్బరపప్పుని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బరకగా చేసుకోవడం వల్ల తింటుంటే క్రిస్పీగా తగులుతుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా. తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఈ మిర్చి కారం ఉండవు కదా, నేను ఇందాక తీసుకున్న మిర్చి, అందుకే నేను కొంచెం పొడి కారం కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు. దీంట్లో ఏ ఆకుకూరలు వేసుకున్నా చాలా బాగుంటాయండి. నేనైతే కరివేపాకు, కొత్తిమీర 2 కూడా గుప్పడి తీసుకున్నాను అనమాట. ఇదంతా ఈ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. పిండి మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. ఇంకా ఇప్పుడు మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద ఇవ్వచ్చు మనం. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పిండిని అయితే నేను ఇలా పూర్తిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇలా ఆయిల్ వేడయిందా లేదా అనేది చెక్ చేయడానికి కొద్దిగా పిండి వేసి చూశాను. ఆ తర్వాత ఇలా చేతి మీదనే నేను ఇలా చేస్తానండి. మీకు చేతి మీద చేయడం రాకపోతే కాటన్ కర్చీఫ్ లాంటి కాటన్ క్లాత్లో తడిపి చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి. లేదంటే చిల్లుల గరిట ఉంటుంది కదా, దానిపైన ఆయిల్ రాసి వేస్తే డైరెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్షాకాలం వచ్చేసింది అని అంటే ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది మనకి. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు అండి. దీనికి కొంచెం చట్నీ చేసుకుంటే అందరూ హ్యాపీగా తినేయచ్చు. లేదంటే స్నాక్స్ లాగానైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంది కదా, అందుకే ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం వేసుకునేవి మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం నార్మల్గా వేడయ్యి ఉంటుంది కదా, ఇప్పుడు మంచిగా అవుతాయి. వేసిన వెంటనే మాడిపోకుండా మంచిగా వస్తాయి సెకండ్ టైం నుంచి. మనం అందుకే ఫస్ట్ వేసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎప్పుడైనా. ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకే. చూడండి, ఇలా అయితే నేను బొబ్బరపప్పు గారెల్ని వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పాలి తప్పకుండా. ఇంకా మీకు ఏ రెసిపీస్ అయితే కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను, చేసి మీకు చూపిస్తాను. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా గారెలు.
ఇవి మన తెలంగాణలో చికెన్తో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. చికెన్ సూప్ ఉంటుంది కదా, పల్లెటూరులో అయితే ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే చికెన్ సూప్ చేస్తారు. బొబ్బరపప్పు గారెలు, ఇంకా ఏమంటారు ఇది పూరీలు చేసుకొని బగారా వేస్తారు. ఇంకా ఆ రోజు పండగే పండగ విలేజ్లో. చూడండి ఇలా మొత్తం మనం గారెలని చేసుకున్నాక తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను. దీంట్లో చాట్ మసాలా వేసి మొత్తం మిక్స్ చేయాలండి, బాగా కలుపుకోవాలి. ఈ మూడు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా తయారైన గారెల్లోకి పైన నుంచి వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట బజ్జీలు తిన్నప్పుడు పైన మసాలా వేసిస్తారు కదా, అదే అండి ఇదే చేసి ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, నేను సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ కాకుండా నేను ట్రై చేస్తాను. వడలు మాత్రం అదుర్సండి, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.